అందరికీ జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మరికొద్దిసేపట్లో మన సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా రుద్రహోమము నిర్వహించబడుతూ ఉన్నది. మహాగణపతి, లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత రుద్రహోమము ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా జరిపిస్తూ ఉన్నాము. ఆ శివాజ్ఞ చేత నిర్వహించబడుతూ ఉన్నది. ఇది లోక కళ్యాణార్థము చేయుచున్న ఇటువంటి మహత్తరమైన కార్యంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదములు స్వీకరించి జయప్రదము చేయవలసిందిగా విజ్ఞప్తి. రుద్రహోమం యొక్క సన్నాహాలు సాగుతూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో వర్షం కారణంగా కూడా కొంచెం ఆలస్యమైనందున కూడా ప్రారంభమవుతాయి. కనుక భక్తులెల్లరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి. స్తవే శివాం త్రితాంగుర్వాగికం శ్రీగిపురుషం జగతో శివేన వచతాత్వా గిరీశాచ్చ పదామసి యథా నః సర్వం విద్యగ్నసుమనాసతో అద్య భోజాదరి భక్తా ప్రథమోదైలో విజితో అగీకించ సర్వాంజంబయన్ స్వరాజు యాతు ధాన్యః అసౌ ఎస్తామ్రో అరుణ ఉతపప్రస్సుమంగళః ఏ దేవామం రుద్ర అభితో దిక్షుసితా సహస్రతో వైశాఖం మేడహీమహే అసో యోగ సర్పతే నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపాదుషన్నుదహాయః ఉదైనం మృతోమయాతినః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేడుసే అతోయ సద్వాహో తేభ్యో కరం నమః రముంచదమనాసుపయాతో శ్రియోధ్యాం యాచతే అష్టైషభగాపరాతాపగమోప అవతత్తు ధనుస్వగం సహస్రాక్షశతేజుదే విశీరశల్యానాం ముఖాసిభో నస్సు మనాభవాం విద్యం ధనుగవర్ధినో విశల్యో భానుభాగం ముతాం ఆనే సన్నశేషవ ఆభూరస్య నిసంగతిః యా తే హేతిర్మేడుస్తమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతక్షయా పరిభుజా నమస్తే అస్త్వా విలాయ తథాయ పరితే ధన్మనో హేతిరస్తు ఇషతః అతో యస్తు వారే అస్మన్నిదేహితో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ దుర్గాసారాయ కాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవోస్తు మాయ నమః. ఓం నమస్తే రుద్రమన్యమూర్తయే నమో నమో వృక్షేభ్యో నికేశేభ్యః పశూనాం పతయే నమే నమో సస్యంగిరాయ భీమకేతరీనాం పతయే నమో నమో బహుళాయ దివ్యాధినేనానాం పతయే నమో నమో హరికేశాయ క్షేత్రానాం పతయే నమో నమో రోహితాయ స్తవతే వృక్షానాం పతయే నమో నమో భువంతైవ వృక్షదీనాం పతయే నమో నమో చైర్గావిరం శత్రూనమిత్రః పుత్రః దస్వాచ విశ్వావసూన్యావరా త్వమ్నః త్వం ఈమన్యోర్జోజా భజం పూర్వామో అభిమాదిశాగే విశ్వచర్చని సగౌరీ సగావానస్వసోజః హృదనాసుదేగి అభాగసన్నపరే హేతో అస్మి తవత్రత్వదవిదత్తపదేతః త్వంతమన్యోऽత్ర దుర్జగీలాహం స్వాతనోర్బలదేయాయ మేఘి అయంతే అస్యోపమే వజ్రిన్నమహే మామా స్వహానావదత్సూతబోధ్యామేఘి అభిప్రేహే దక్షిణతోపవామేతాపత్రాణి జంగణామహోరే రుహేజస్తమోపకోనామనివేంతో విషం సంశాదే అకృత్వాదుపయాజాయ కుర్మహే విజయశకృతేంద్ర ఇవ నవప్రభోస్మాకం మన్యో వేదదానోదేశో చంద్రమహామరాజిదాతో అపన్వయంతాం ధన్వనాగా ధన్వనాహింజయేమ ధన్వనాగా ధన్వనాహింజయేమ ధన్వనా తీవ్రాసమదోజయేమ ధనుశత్రోరవకామాశ్రణోతు ధన్వనా సర్వాః ప్రదిశోజయేమ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ధన్వోదాయ నమస్తే సుగంధమే బాహుభ్యామోదే నమః. గణపతయే వరవరద సర్వజనమేవ సమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లం గణపతయే హ్రీం క్లీం క్లం గణపతయే వరవరద సర్వజనమేవ సమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లం గణపతయే వరవరద సర్వజనమేవ సమానయ స్వాహ స్వాహ. కొబ్బరికాయలు పండ్లు పులిహోర నైవేద్యం పెట్టి అవంతా మనకి తింటాం.
కానీ దేవతలకు ఇష్టమైంది ఏంటంటే 30 దేవతలు ఉన్నారు. ఆ దేవతలకు ఇష్టమైనది ఏంటంటే ఆవుని. ఆవుని యజ్ఞంలో అంటే మంటలో వేయడం వల్ల దాని నుంచి వచ్చేది ఒక వస్తుంది, పొగ కూడా వస్తుంది. ఇదంతా సమయంలో పెట్టి ఆకాశానికి పోయి మబ్బులుగా పంపుతారు. ఆ మబ్బులే వర్షంగా పిలుస్తారు. దేవతలు ఆ ఆహారాన్ని ఎట్లా తీసుకుంటారయ్యా? దేవతలు ఏమన్నా మరి మన పిల్లగాలు పలుకుతారు. యజ్ఞంలో మాత్రమే ఎక్కువగా పలుకుతారు. ఎందుకు అంటే యజ్ఞేశ్వరుడు మధ్యవర్తి, దేవతలకి మనుషులకి. మిగతా పంచభూతాలు భూమి కానీ ఆకాశం కానీ ప్రతి వస్తువు మీరు పైకి వేస్తే కింద పడతారు. ఏ వస్తువులన్నా ఏది పైకి వేస్తే కింద పడతారు. యజ్ఞం చేసే అంత మాత్రమే పైకి వేస్తారు. చూడండి, మీరు ఎక్కడన్నా పట్టుకోండి. మీరు దీపం వేయించడంలో ఏమవుతుంది? పైకి చూపిస్తారు. అంటే దేవుడిగా పైకి ఉండాలని చూపిస్తూ ఉంటారు. దేవుడంతా పైకి ఉండాలి. మీకు ఆలయ శిఖరంలో ఎట్లుంటుంది? వస్తూ ఉంటుంది. భగవంతుడు సూక్ష్మ ఆ సూక్ష్మంలో గర్భాలయంలోకి వస్తారు. వచ్చి ఆ దేవత ఏదైతే ఉందో రాగాలి లోపల ఉన్న దేవుడే. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేస్తారు మంత్రోచ్చారంతో. ఎప్పుడు ప్రతిష్ఠ చేశారు? ప్రాణ ప్రతిష్ఠ అంటే ప్రాణం పోస్తారు, జీవనంలో వస్తారు, భారతలో వస్తారు. అవన్నీ పోయడం వల్ల ఆ విగ్రహము అలగలాడుతూ ఉంటుంది. అభివృద్ధి చేసే మంత్రం వల్ల, అభివృద్ధి చేసే పూజ వల్ల అది వచ్చి దాంట్లో విచిత్రమై ఉంటారు. ఉండటం వల్ల అనారోగ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రసన్నంగా ఉంటాడు. 20 మంది అనారోగ్యంలో ఉంటాడు. బాగా ఎప్పుడు 20 మొదలు ఆ దేవాలయం మొత్తం దేవుడు కనుక ఆయన కోరికలు ఇచ్చారని ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి, ఇక్కడే ఉండాలి. నువ్వు 6 గంటల దాకా ఇక్కడే ఉంటాడు, మరి 10 గంటల దాకా ఇక్కడే ఉంటాడు, 11 గంటల దాకా అయితే యజ్ఞం ద్వారానే సాధ్యమవుతుంది. మనకు విశ్వ కళ్యాణం కావాలి అంటే మనం ఆహారం తింటూ ఉంటాం. మనం తెలిసి ఆహారం చేస్తాం, నోట్లో వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఆహారం అన్నమే కానీ తినే పదార్థాన్ని తింటాం. తిన్న తర్వాత ఏం చేస్తాము? 4 లోపల నుంచి 2 లోపల నుంచి 7 లోపల వస్తుంది. పోయిన తర్వాత ఏమవుతుంది? జీర్ణం అయింది. జీర్ణం ఎట్లా అవుతుంది? ఎట్లా ఉంది? కడుపులో ఉన్న జీర్ణక్రియ అగ్ని అయితే కడుపులో అగ్ని ఉంటాడు. అగ్ని కాకుండా చేయడం అగ్ని చేరుకుంటే తెలిసి చేసినా దేవుడి ఆహారాన్ని పునాన్ని జీర్ణకాన్ని చేరుకుంటే మనలో కాదు. మన శరీరంలో ఆశయం వాయు అగ్ని ఈ 5 ఆ శరీరంలో రక్షించాలి. ఎందుకంటే దీని భూమిలో నుంచి వచ్చిన ఆహారం తింటున్నాం, గాలిని తీసుకుంటున్నాం. భూమి రక్తం ఈ శరీరం అగ్నిరత్నం గాలి తీసుకుంటున్నాం, విలువ చేస్తుంది. మరి అగ్నిరత్నం మన శరీరం వేడిగా ఉంటుంది. నలభైంటే అయిపోయింది. అగ్ని ఎలాంటి రూపంలో మన గడుపులో ఉండి మన చేసే ఆవిస్తే తీసుకుంటాడు. తీసుకొని ఏ మంత్రాన్ని చెప్తామో ఆ గడప దేవుడు తీసుకువస్తారు. ఇస్తాడా? ఇస్తాడా కదా? ఇస్తాడు. वर्धनम मुरुवारुकमिंदनान् मुत्योर्मुक्षीयमामृता स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम 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 उर्वारुकमिंदनान् 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 मुत्योर्मुक्षीयमामृता स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं अमृता स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिंदनान् मुत्योर्मुक्षीयमामृता स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिंदनान् मुत्योर्मुक्षीयमामृता स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिंदनान् मुत्योर्मुक्षीयमामृता स्वाहा। ग्रीनी
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల